జయశంకర్ భూపాల్పల్లి కాటార మండలం గోపాల్పూర్ గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కొందరు గ్రామస్తులు మిషన్ భగీరథ నుంచి ఎక్కువగా నీరొచ్చేలా కనెక్షన్స్ ను ఏర్పాటు చేసుకున్నారని, దీంతో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆరోపించారు. ఎంపీఓ ఉపేంద్రయ్య ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. సమస్య ఏంటనే వాటర్ 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 సమస్య ఏంటనే మోటార్ ఉన్నది. ఆ బోర్ మొత్తమే క్లోజ్ చేసిండ్రు. ఆ మోటార్ అన్న కనీసం మాకు ఏంటంటే మాకు మేము సంత ఇంటికెళ్ళి డబ్బులు కట్టుకోవాలన్న పరిస్థితి చేసి ఇందాక కార్యదర్శి బాగా సీరియస్ అయింది. మరి గ్రామ పంచాయతీ వచ్చిన ఫండ్ ఎక్కడికి పోతుంది? ప్రతి 6 నెలలకు 3 నెలలకు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ రేగులగూడెంలో వచ్చిన ఫండ్ పెట్టైనా మాకు కనీసం నీళ్ళ సౌకర్యం కల్పించాలి కదా. మాకు మొత్తం ఎస్సీ కాలనీ ఇక్కడ ఎవరు అడగలేకపోవడం వల్ల మమ్మల్ని ఒక వ్యక్తిగతంగా చూసి మమ్మల్ని 4 రోజుల నుంచి ఇంత ఇబ్బంది పెడుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఇట్లా ఉంటే రానున్న రోజులు సమ్మర్ లో మేము ఏ విధంగా మేము బతకాలి? అసలు చిన్న పిల్లల కాడ నుంచి మొదలుకుంటే అమ్మలక్కలు ఎవరు కూడా అన్నం అనుకోవడానికి 4 రోజుల నుంచి అదే పరిస్థితి కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా అన్నం వండుకోవడానికి స్నానాలు చేయడానికి చాలా ఇబ్బందులు పడతారు.